దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. 12వ నారెడ్కో ప్రాపర్టీ షోకి సంబంధించి కూడా గుంటూరులో జరుగుతున్న నారెడ్కో ప్రాపర్టీ షో ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, కూడా ఎంఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఎలాంటి ఫ్లాట్స్ అమ్ముడుతుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారండి, ప్రారంభించారు. సో అనూహ్యంగా ప్రజలు విజిట్ చేయటం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడంతా మామూలుగా స్టాల్స్ లాగా పెట్టుకున్నారు. సో రోజుకి అప్రాక్సిమేట్లీ ఒక 4,000 to 5,000 వాకిన్స్ వస్తూ ఉన్నారు. 4,000 to 5,000 వాకిన్స్ వస్తూ ఉన్నారు. సో పర్వాలేదు, వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఇన్ డీటెయిల్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం. సో మా ఎంఆర్ కన్స్ట్రక్షన్లో ప్రస్తుతానికి 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇది మా అంటే లైక్ 8th, 9th, 10th ప్రాజెక్ట్స్. సో అందులో మనకి అమరావతి రోడ్లో లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కనే ఒక ఐకానిక్ 9th floor 285 ఫ్లాట్స్తో ఒక గేటెడ్ కమ్యూనిటీ. అలానే మనకి పల్కూరు రోడ్లో సో గుజ్జనగొల్లకి 1/2 కిలోమీటర్లో రైట్ సైడ్న మనకి ఒక 2.5 acres ఒక 177 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అండ్ థర్డ్ ప్రాజెక్టు గుడంపాడు దగ్గర మెయిన్ రోడ్లో హైవేలో సో లెఫ్ట్ సైడ్న మన సెంట్ మేరీస్ ఆపోజిట్లో ఒక 40 ఫ్లాట్స్ది, అవి రెడీ టు ఆక్యుపై అండి. ఇవి ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సో మాకు కూడా దగ్గరగా ఒక 800 to 1,000 మంది వరకు ఇప్పటి వరకు వాకిన్స్ వచ్చారు. సో వీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ విత్ దెమ్. సో వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దే సెట్ దే కమ్ టు ఇవన్నీ మాకు SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. సో మాకు అంటే లీగాలిటీ కానీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అబ్సల్యూట్లీ నో. అండ్ ఫుల్ ఫినిష్డ్ మా ప్రాజెక్ట్స్ ఫస్ట్ కాడి నుంచి కూడా ఫుల్ ఫినిష్డ్ అనమాట. సీలింగ్, ఇంటీరియర్స్, వుడ్ వర్క్, మాడ్యులర్ కిచెన్, ఫ్యాన్స్, లైట్స్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఇట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇవాళ ఎక్కువ వస్తుంది సండే కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వాకిన్స్ అనమాట. సో మేబీ లైక్ ఇన్ ద ఈవినింగ్ క్లోజింగ్ సెరమోనీకి కూడా నారా లోకేష్ బాబు గారు వస్తారని అన్నారు. సో ఆ క్రౌడ్ కూడా యంగ్స్టర్స్ కానీ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా, బిజినెస్ పీపుల్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ క్రౌడే ఎక్కువ ఉందండి నార్మల్ క్రౌడ్ కంటే కూడా. ప్రాస్పెక్టివ్ క్రౌడ్ అంటాం ఇది యాక్చువల్గా. సో అందరికి వీక్షకులకి కానీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతకు ముందు కూడా చాలా వరకు కూడా భూములు అందరూ కూడా ఇల్లు కళ ఉంటుంది, ఆ కళని నిజం చేసుకోవాలన్నా కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఆ రేట్లు. సో నార్మల్గా మనకి సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకుంటే యాక్చువల్గా కన్స్ట్రక్షన్ రేటు వెన్ కంపేర్డ్ మనం ఒక 7 to 8 years బ్యాక్తో పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ రేట్ కొంచెం పెరిగిన మాట అయితే వాస్తవము. అలా అని చెప్పేసేసి ఒక లైక్ 2 bedroom ఫ్లాట్, ఒక మధ్యతరగతి కుటుంబం ఒక 2 bedroom ఫ్లాట్ అరౌండ్ 1,000 to 1,100, 40 to 45 lakhs బడ్జెట్లో వస్తాయి. అండ్ మేజర్గా ఏంటంటే సో ఎవరైతే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేకపోతే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, లేకపోతే లైక్ ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సో రెడీగా ఫ్లాట్స్ మా దగ్గర ఉన్నాయి. అట్లానే బోల్డ్ అని అదర్ ప్రాజెక్ట్స్లో కూడా ఉన్నాయి. సో మధ్యతరగతి కుటుంబాలకి సో ఎఫర్డబుల్లో 2 bedroom ఫ్లాట్స్ 40 to 45 lakhs విత్ కంప్లీట్ అంటే ఫుల్ ఫినిష్లో ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సవరణల ద్వారా రియాలిటీ రంగం అభివృద్ధి చెందుతుందండి. ఎస్, మాకు యాక్చువల్గా మా లైక్ ప్రాపర్టీ షో స్టార్టింగ్ రోజు బాబు గారితో పాటు మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు యాక్చువల్గా. సో అదే రోజు మాకు అమెండ్మెంట్స్ తీసుకొని బయటికి జీవో కూడా పాస్ చేశారు. చాలా విపరీతమైన మాకు ఫెసిలిటేషన్స్. నాకు తెలిసి నారాయణ గారు లైక్ సీఎం గారు తీసుకున్న లైక్ డిఫరెంట్ జీవోల ఫెసిలిటీస్ వల్ల కమింగ్ 1 yearలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నాకు తెలిసి ఒక 100-fold లైక్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దానికి డబుల్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఆశాజనకంగా ఉంది. ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేశారు. సో రియల్లీ వీఆర్ సేయింగ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ద సీఎం సార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ నారాయణ గారికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎట్లా ఉంది ప్రాపర్టీ షో? మీరు అందరూ ఇక్కడ తీసుకున్నారు సార్. ప్రాపర్టీ షో బాగుంది, కానీ సీఎం గారు అంటే ఓపెన్ చేశారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్, దీనివల్ల ఉపయోగం ఉంటుంది. 5% 10% యూస్ఫుల్. అంటే మీరు పెద్దవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో భూముల రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్లలో సామాన్య ప్రజలు కొంచె ప్రసక్తి వాళ్ళు 6,000 5,000 వచ్చేయండి. ఊరికి 15 kilometers 20 kilometers. ఊళ్ళో కావాలి 70,000 80,000 పెడితే కానీ రాదు అంతే. సరే కొనే ముందుకు వస్తున్నారు. ఎంతమంది వస్తారండి?
ఎంతమంది వస్తున్నారు రేటు చెప్పండి రావటంలా రేటు తగ్గితే ఇంకా కొనే అవకాశం రేటు కూడా గ్యారంటీ కొంటారు. ఒక్కొక్కరు 2 ప్రాపర్టీస్ కొంటారు. ఎందుకంటే డెవలపింగ్ స్టేట్, డెవలపింగ్ ఏరియా కాబట్టి డెఫినెట్గా కొంటారు. సో ఇట్లాంటి ప్రాపర్టీస్ వల్ల బాగానే జరుగుతుంది గిట్టుబాటు అవుతుంది.